హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. నేనైతే ఈరోజు ఈ 5 పైసా అంటే 5 పైసల నాణ్యాల గురించి అయితే వీడియోలో చెప్పబోతున్నానండి. మనకి ఫస్ట్ తయారైన 5 పైసల నాణ్యం అనేది కమామరేటివ్లో 1976 సంవత్సరంలో అయితే తయారైందండి. ఫుడ్ అండ్ వర్క్ ఫర్ ఆల్. ఇది ఈ కాయిన్ పైన FAO అని ఉంటుందండి. ఇది FAO సిరీస్లో అయితే తయారైంది. 1976 సంవత్సరంలో అయితే తయారవడం జరిగిందండి. ఈ కాయిన్ పిక్చర్ అనేది ఇలా ఉంటుందండి. దీనిపైన పోర్ట్రేట్ అంటే బొమ్మ అనేది ఇలా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకో సైడ్ ఇలా ఉంటుంది 5 ఉండి దానిపైన అశోక సింబల్ ఉంటుందండి. నెక్స్ట్ ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం 1976. మెటల్ అల్యూమినియం మెగ్నీషియం, వెయిట్ 1.5 గ్రామ్స్, సైజు 22 mm డయాగ్నల్, షేపు స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్. నెక్స్ట్ ఈ కాయిన్ మనకి 3 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే మింటు, కలకత్తా మింటు, హైదరాబాద్ మింటు. ఈ కాయిన్ అయితే స్కేర్స్ కేటగిరీలో ఉందండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్ అనేది UNC కండిషన్లో ఉంటే మీకు 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ ఈ బుక్లో 200 ఇచ్చారు కానీ 200కి అయితే ఎవరు కొనరండి. ఫైన్ కండిషన్లో అయితే దీని వాల్యూ 3 రూపీస్ నుంచి 5 రూపీస్ ఉంటుందండి. అంతకుమించి ఎక్కువ రేట్ ఏమి ఉండదండి దీనికి. ఇవేంటంటే అల్యూమినియం కాయిన్లు కూడా ఎవరో కూడా ఎక్కువ కొనడానికి ఇష్టపడరండి. ఇవి ఎందుకంటే గాలిలో ఆవిరైపోతాయండి. ఇవి బయట ఉంటే ఎయిర్తో రియాక్షన్ జరిపి ఈ కాయిన్లు అనేవి పాడైపోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ సేవ్ ఫర్ డెవలప్మెంట్. నెక్స్ట్ కాయిన్ ఏమొచ్చి సేవ్ ఫర్ డెవలప్మెంట్, FAO సిరీస్ 1977 అంటే 1977. ఈ కాయిన్ పిక్చర్ అనేది ఇలా ఉంటుందండి. మీలో ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు UNC కండిషన్లో ఉన్నట్లయితే మాకు మెసేజ్ చేయండి. ఏమన్నా UNC కండిషన్ అంటే కాయిన్ అనేది మంచిగా ఉండాలండి. చాలామంది ఏంటంటే పాడైపోయిన కాయిన్లు, బాగా డ్యామేజ్ అయిన కాయిన్లు, మీ వీడియోలో ఉన్న కాయిన్ ఇదే అని పెడుతున్నారండి. అలాంటి కాయిన్లు అయితే దయచేసి పెట్టొద్దండి. మీరు పెట్టే కాయిన్లు కండిషన్ అనేది బాగుంటేనే మీరు అలాంటి కాయిన్లు అనేవి అయితే మాకు ఫోటోలు పెట్టండి. ఇది తయారు చేయబడిన సంవత్సరం 1977. మెటల్ అల్యూమినియం మెగ్నీషియం. ఈ కాయిన్లు అల్యూమినియం మరియు మెగ్నీషియం మెటల్తో తయారు చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 1.5 గ్రామ్స్, సైజు 22 mm, షేపు స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్. ఈ కాయిన్ కూడా మనకి 3 మింట్లో అయితే తయారు చేయబడిందండి. ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్ 3 మింట్లో తయారు చేయబడింది. ఈ కాయిన్ UNC కండిషన్లో అయితే మీకు 50 రూపాయల నుంచి 100 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ 250, 200, 300 అలా ఉంది కానీ అంత రేటుకి అయితే ఎవరు కూడా వీటిని కొనరండి. మీ ఎవరి దగ్గరైనా ఈ కాయిన్లు UNC కండిషన్లో ఉన్నట్లయితే మాకు మెసేజ్ చేయండి, మేమైతే తీసుకుంటామండి. నెక్స్ట్ ఫుడ్ అండ్ షెల్టర్ ఫర్ ఆల్, FAO సిరీస్ 1978. ఈ కాయిన్ పిక్చర్ అనేది ఇలా ఉంటుందండి. నెక్స్ట్ అశోక సింబల్ కింద 5 నెంబర్ ఉంటుందండి. ఈ కాయిన్ తయారు చేయబడిన సంవత్సరం 1978 సంవత్సరం. మెటల్ అల్యూమినియం మెగ్నీషియం, వెయిట్ 1.5 గ్రామ్స్, సైజు 22 mm డయాగ్నల్, షేపు స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్. ఈ కాయిన్ అనేది మనకు 3 మింట్లో అయితే తయారు చేయబడిందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్. ఇవి కూడా స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. మీకు ఇవి కాయిన్లు UNC కండిషన్లో ఉంటేనే మీకు వీటికి విలువ అనేది ఉంటుందండి. మీ ఎవరి దగ్గరైనా ఇలాంటి కాయిన్లు UNC కండిషన్లో ఉన్నట్లయితే వీటికైతే ఖచ్చితంగా 50 రూపాయలకి అయితే కొనేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ బుక్లో 100, 150 ఉన్నాయి కానీ UNC కండిషన్లో ఆ రేటుకి అయితే ఎవరు కూడా కొనరండి. నెక్స్ట్ హ్యాపీ చైల్డ్ నేషన్స్ ప్రైడ్. ఇది కూడా FAO సిరీసేనండి. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద చైల్డ్. ఈ కాయిన్ పైన ఈ పిక్చర్ అనేది అయితే ఉంటుందండి.
నెక్స్ట్ దీనికి అశోక సింబల్ కింద 5 అని ఇలా రాసి ఉంటుందండి. ఓకేనా. ఇది తయారు చేయబడిన సంవత్సరం 1979 సంవత్సరం అండి. ఇది తయారు చేయబడిన మెటల్ వచ్చేసి అల్యూమినియం, మెగ్నీషియం. ఈ కాయిన్ 2 మెటల్స్తో అయితే తయారు చేయబడిందండి, అల్యూమినియం మరియు మెగ్నీషియం. వెయిట్ 1.5 గ్రామ్స్, సైజు 22 mm, షేపు స్క్వేర్ విత్ రౌండెడ్ కార్నర్స్. ఈ కాయిన్ కూడా మనకు 3 మింట్లలో అయితే తయారు చేయబడిందండి. బాంబే, కలకత్తా, హైదరాబాద్. దీనిలో మనకి బాంబే, కలకత్తా అనేవి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి. హైదరాబాద్ కాయిన్లు మాత్రం స్కేర్స్ కేటగిరీలో ఉన్నాయండి. కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాటికి పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదండి. ఈ కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నది మీ దగ్గర ఉన్నట్లయితే ప్రస్తుతానికి వాటికి 20 రూపాయల నుంచి 30 రూపాయలు అయితే వచ్చే అవకాశం ఉంటుందండి. అంతకు మించి అయితే ఎక్కువ రేటుకి ఎవరో కూడా కొనరండి. నెక్స్ట్ ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇది స్కేర్స్ కేటగిరీలో ఉందండి. ఈ కాయిన్కి బుక్లో వాల్యూ 150 రూపాయలు ఉంది. కానీ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఈ కాయిన్ అయితే 50 రూపాయలకి అయితే కొంటారండి. అది కూడా యూఎన్సి కండిషన్లో ఉండాలండి. అంతేగాని కొంతమంది ఏం చెప్తారంటే, మీరు కొంటానన్నారండి 50 అన్నారు, మా దగ్గర ఈ కాయిన్ ఉందని పాడైపోయిన కాయిన్లు కూడా పెట్టి అడుగుతారండి. పాడైపోయిన కాయిన్లు అయితే ఎవరో కూడా కొనరండి, కొనడానికి కూడా ఇష్టపడరండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మీకు కమామరేటివ్ కాయిన్స్ గురించి, ఇంకా మిగతా అన్ని కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్, ఇంకా మరియు నోట్లు ఏవి విలువైనవి, ఏవి విలువ తక్కువ ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా అయితే నా వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.